నేను మనసులో అనుకునే మాట చెప్పనా, నాకున్న అవసరాలు ఉండొచ్చు, కానీ మా నాన్న శ్రీమంతుడు. మా నాన్న శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యం కలిగినవాడు. ఏదో ఇస్తే పాడు చేసుకుంటాను, నేను పాడైపోతానని ఇవ్వట్లేదే, కానీ సవాలుకరమైన అంశాలు వచ్చినప్పుడు మా నాన్న స్పందిస్తాడు. సవాలుకరమైన విషయాలు వచ్చి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మా నాన్న తన పిడికిలి విప్పుతాడు, పట్టజాలను అంత ఇస్తాడు. నాకు ఆ చింత లేదు. ఆయన కృప నాకు అవగాహన ఉంది కాస్తో కూస్తో. ఆయన బలం నాకు తెలుసు, జ్ఞానం నాకు తెలుసు, ఆయన శ్రీమంతుడని నాకు తెలుసు. అందుకే నేను ఈరోజు ఇలా ఉండి కాదు, ఏమీ లేని ఆనాడు కూడా నేను ఆయనలో ఆనందించాను, ఆయన్ని పాడుకున్నాను, ఆయన్ని కీర్తించుకున్నాను, ఆయన్ని విశ్వసించాను. ఒకటొకటి ఇప్పటికి నేను ఎన్నో పొందాను. ఇవన్నీ నా తండ్రి దగ్గర ఉన్నాయి. విశ్వాసం కలిగి ఆయనకి వెళ్ళి చూసినప్పుడు ప్రతిదీ అందించాడు. కాబట్టి ఆత్మీయ గుడ్డోళ్ళలాగా ఉండవాకండి, విశ్వాసము గలవారై బలవంతులై ఉండండి. అది బాగా అర్థమైందిగా. ఎవరు పొందుకుంటారు? ఏం పొందుకుంటారు? ఏదైనా. తర్వాత ప్రార్థనలో అడుగు వాటిని నమ్మితేనే. ఇయ్యమను చూద్దాం అంటే ఒప్పుకోవద్దు, నమ్ము చూస్తావు అని చెప్పు. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఉన్న వాటిని నీ కోసం ఇస్తాడు. ఒకవేళ నువ్వు అడిగినవి లేనివైతే నీ కోసం వాటిని కలుగజేసి మరీ నీకు ఇస్తాడు. నేను చెప్పలా, మార్కు సువార్తలో యేసయ్యే చెప్పాడు, ఉన్నవైతే నీకు పంపిస్తాను, నువ్వు నన్ను లేనివి అడిగావు అనుకో, నీ కోసం అవసరమైతే కల్పించి పంపిస్తాను అన్నాడు ఆయన. అట్లాంటి సాక్ష్యాలు కూడా చాలామంది జీవితాల్లో ఉన్నాయి. నీ కోసం లేని వాటిని కల్పించి అయినా పంపిస్తాడు. ఎంత మాటిచ్చాడో చూడు. వెలుగు లేనప్పుడు వెలుగు కలుగునుగా కానీ పలికితే లేనిది కలిగింది. అలాగే నా కుమారి, నీవు బాధపడుతున్నావు కనుక నీ కోసం ఇదిగో నువ్వు అడిగింది వాస్తవంగా ఇక్కడ లేదు, ఆయన నీ కోసం దాన్ని కల్పించి పంపిస్తాను అన్నంత నిశ్చయత, అన్నంత తీర్మానం దేవుడికి ఉందంటే ఎంత గొప్ప దేవుడో చూడు ఆయన. దేవునికి మహిమ. ప్రార్థనలు అడిగేటప్పుడు ఏది చూడాలి? విశ్వాస నేత్రాలతో. కార్యాలు జరిగినాయి అని చూడాలా? జరుగుతాయి, జరగబోతున్నాయి అని చూడాలా? జరిగినాయి, అంతే, ఇంకా డౌట్ లేదు. ఒక్కటే మాట, ఇప్పుడు బాగా ఇబ్బంది కొలిమిలో ఉన్నావా? నీ మాట ఎప్పుడు ఏముండాలి తెలుసా? నా స్థితి అట్టే కాలం ఇలా ఉండదు, ఇది మారిద్ది, ఈ పరిస్థితి మారిద్ది, నేను కూడా ఆశీర్వదించబడేటువంటి శుభ గడియలు వస్తాయి, నేను కూడా దీవించబడే రోజులు వస్తాయి. ఈరోజు అద్దె ఇళ్ల కోసం తిరుగుతున్నా, రేపు నేను నలుగురికి అద్దెకి ఇచ్చేటట్టు నాకు సమృద్ధిని నా దేవుడు ఇవ్వగలడు. ఈరోజు చిన్న ఉద్యోగం కోసం నేను తిరుగుతున్నా, రేపు 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు నా తండ్రి నన్ను నిలబెట్టగలడు. ఈరోజు నా చిన్న పొట్ట కోసం నేను తిప్పలబడుతున్నా, రేపు 10 మంది కడుపులు నింపేటట్టు నా తండ్రి నన్ను ఆశీర్వదించగలడు. ఈరోజు అందరూ అవమానాలు చేస్తుంటే అవమానాల్లో బతుకుతున్నా, రేపటి రోజున నా తండ్రి నా తలను ఎత్తేటువంటి రోజు ఒక రోజు ఉంటది. ఇది నేను సందేహించను, నేను నమ్ముతాను అని విశ్వసించాలి. అది నీ విషయంలోనైనా, నీ బిడ్డల విషయంలోనైనా, నీ పిల్లల గురించి కూడా నువ్వు శుభమే పలకాలి. నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా దీవిస్తాడు అని దీవెన వచనమే పలకాలి. దరిద్రులు రా, దరిద్రం రా, మీ కర్మ అట్టగాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి దీవిస్తాడు, ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నా తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, 10 మందికి దీవెనకరంగా మిమ్మల్ని ఉంచుతాడు, నా దేవుడు మిమ్మల్ని వదలడు. నీ పిల్లలు వింటుండగా ఈ మాటలు మాట్లాడాలి. అంతేగాని శాపగ్రస్తమైన మాటలు పిల్లల్ని మాట్లాడొద్దు, పిల్లల ముందు అస్సలు మాట్లాడొద్దు. వారు బలహీనలే కావచ్చు, చంచలులే కావచ్చు, స్థిరం లేనోళ్లే కావచ్చు, కానీ వాళ్ళని దీవిస్తూ మాట్లాడండి, విశ్వాసంతో మాట్లాడండి, దేవుణ్ణి బట్టి మాట్లాడండి, అవి జరుగుతాయి. ఆమేన్. ఆఖరి మాట ఏంటి? విశ్వాసాన్ని ఆధారం చేసుకొని దయ్యం కదిలిద్ది, దేవుడు కదులుతాడు గనక దయ్యాలకు, సమస్యలకు, పరిస్థితులకు పెద్దపీట వేయకండి.
అవన్నీ కింద, దేవుడు పైన. అన్ని నామముల కంటే పైనామం, అన్నిటికీ పైన ఉన్నవాడు ఆయన. సమస్తము ఆయన కాళ్ళ కింద ఉన్నాయి. కాబట్టి ఆయనకి మించి దేన్ని గొప్పగా ఊహించొద్దు. సమస్యల్ని గొప్పగా ఊహించి గందరగోళం అయ్యావా, ఇంకా ఎక్కువ అవుతాయి. రోగాన్ని గొప్పగా ఊహించుకొని గందరగోళం అయ్యావా, 2వ స్టేజిలో ఉన్నది 4వ స్టేజీకి పోయిద్ది. అర్థమైందా? మొదటి స్టేజిలో ఉన్నది 4వ స్టేజీకి పోయిద్ది. రోగాన్ని గొప్పగా ఊహించుకుంటే, దేవుణ్ణి బట్టి దాన్ని చూసే ఇదంతా నా దేవుడు తీసేస్తాడు అనుకో, 4th స్టేజ్ కూడా, ఫోర్త్ది కూడా మొదటి స్టేజ్కి వచ్చేసిద్ది. వచ్చిద్దే. మీరు హల్లెలూయా చెప్పినా చెప్పకపోయినా, చప్పట్లు కొట్టినా వచ్చింది అంతే. నీ పరిస్థితుల్ని నువ్వు గొప్పగా ఊహించొద్దు. నీకు చుట్టుముట్టిన పరిస్థితులను బట్టి నవ్వుకో, నువ్వు దేవునికి వెళ్ళి చూస్తూ. నాకు ఎదురైతే అంతే నవ్వుకుంటా. ప్రతికూలతలు ఏదన్నా ఎగతాళి, హేళన, విమర్శ, ఏదన్నా నొప్పి కలిగించే ఎదురైన అనుకో, నేనేం చేస్తాను తెలుసా? కూర్చొని కుమిలిపోను. నన్ను ఇట్ట అన్నారు ఓ అనను. చెప్తున్నా కదా ఓపెన్గా, వాటిని దులిపేస్తా. ఎందుకు తెలుసా? వాటన్నిటిని మార్చి నా తలనెత్తే దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన్ని నమ్ముతా. క్షణకాలముండు నా పరిస్థితుల్ని నేనెందుకు నమ్ముతా? ఎందుకంటే ఇప్పటికి ఎన్నో కార్యాలు, గత 22 సంవత్సరాలుగా ఆయనతో నడుస్తూ కాస్త కూస్త ఆయన ఏందో కొంచెం అర్థం చేసుకున్న కొద్దిగా. అందుకనే ధైర్యంతో ఈ విశ్వాసపు మాటలన్నీ మీకు చెప్పా. ఓకేనా? ఇక మళ్ళీ చెప్పను. మళ్ళీ ఏందో అని తెలుసుకోవాలంటే మళ్ళీ వినండి. ప్రస్తుతానికి లేవండి. రాత్రి అంశపు కొనసాగింపు అన్నమాట ఇది. ఎంతమంది నిబ్బరంగా ఉన్నారు? ఎంతమంది ధైర్యంగా ఉన్నారు? నిజంగా ఉన్నారా? ఇంకేం డౌట్ లేదుగా? ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి. దేవా, నువ్వు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పండి. ఇది జరిగించినందుకు స్తోత్రం అని చెప్పండి. పరిస్థితులు మారినట్లు విశ్వాస నేత్రాలతో చూడండి. పనిలో పనికి అటు కూడా చూడండి. ఒకసారి మళ్ళీ అటు చూడండి. ఒకసారి వెనక్కి చూసుకోండి. వెనక్కి కూడా చూడండి. అదిగో ఫుల్, మొత్తం ఫుల్. ఏడ కూర్చోవాలి? ఇంకా 4 నెలలు పోతే కష్టం. ఇది చాలదు. డౌటా? ఏం డౌట్ లేదుగా? దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకేం చేయాలి? అట్టే చూడాలి. ఓకేనా? చూడండి. ఒక్కసారి ఆ పక్క ఈ పక్క చేతులు ఎత్తినట్లాగా 2 వైపుల చేతులు ఎత్తండి. 2 ప్రక్కల చేతులు ఎత్తండి. దేవా, ఈ స్థలము మాకు సరిపోదు. చెప్పండి, ఈ స్థలము మాకు సరిపోదు. ఈ స్థలము మాకు సరిపోదు. మా తండ్రి, ఈ స్థలము మాకు ఇరుగ్గా ఉంది. నా తండ్రి, ఈ స్థానం మాకు ఇరుగ్గా ఉంది. ఇది కాదో, మాకు ఇరు ప్రక్కలా కావాలి. మాకు ఇరు ప్రక్కలా కావాలి. మాకు ఇరు ప్రక్కలా కావాలి. మాకు నలు దిశలా కావాలి. నువ్వు ఇవ్వగలవు. నువ్వు ఇవ్వగలవు. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, స్తోత్రం, నీకు స్తోత్రము, స్తోత్రం. మేము చేతులెత్తి చూపించి ప్రార్థన చేస్తున్నాం. మేము నమ్ముతున్నాం. నీవు మాకు అది ఇచ్చినావని మేము నమ్ముతున్నాం ప్రభా. తండ్రి, ఇరు ప్రక్కల ఇచ్చావని నమ్ముతున్నాం. నీకు స్తోత్రము, స్తోత్రములు. ఇరు ప్రక్కలకు నువ్వు వ్యాపింపజేశావని నమ్ముతున్నాం. నీకు స్తోత్రము, స్తోత్రములు నాయనా. ఇంతమంది ప్రజల విశ్వాస నేత్రాలతో చూస్తూ ఈ కార్యాలను నెరవేర్పును గురించి నమ్ముచుండగా మా విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవని మేము నమ్ముతున్నాం ప్రభా. అదిగో అదంతా కూడా మేము క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నాం. అదిగో అదంతా మేము క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నాం. అదంతా నీవు మా చేతికి ఇచ్చినట్లు మేము చూస్తున్నాం. అందులో నా ప్రభా ఏర్పాట్లు జరుగుతున్నట్లు మేము చూస్తున్నాం. పరిచర్యకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు మేము విశ్వసిస్తున్నాం. తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్ని మీరు విస్తరింపజేసినందుకై మీకు వందనాలు. ఇలాగ మేము ప్రార్థించినప్పుడు ఎన్నోసార్లు మా ప్రార్థన విని ఈ పరిచర్ని ఇంతగా విశాలపరిచారు.
నీ అందు మేము పెట్టుకున్న నిరీక్షణ, నీ మీద మేము ఉంచిన విశ్వాసం మమ్మల్ని సిగ్గుపరచలేదు, పరచదు. ఈరోజు మందిర అవసరాల విషయంలో కూడా సిగ్గుపరచవు దేవా. తప్పకుండా అవన్నీ తీర్చినందుకు నీకు వందనాలు, 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 స్తోత్రం, వందనాలు. అలాగే ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఈరోజు విశ్వాసాన్ని గురించి అనేక మాటలు విన్నారు. వారు విన్న మాటలు వాళ్ళ హృదయాలలో, మా హృదయాల్లో ముద్రితం కావాలి. ఎవరైనా కళ్ళు లేనివాడు చక్కని చిత్రాలు ఉన్నప్పటికీ వాటిని పొందలేడు. చెవులు లేనివాడు, వినికిడి లేనివాడు చక్కని శ్రావ్యమైన సంగీతాన్ని వాడు స్వతంత్రించుకోలేడు. అలాగని సంగీతం లేదా, అలాగని చిత్రలేఖనం లేదా, ఉంది. అలాగే నువ్వున్నావు, నీ కార్యాలు ఉన్నాయి. విశ్వసించిన వారే పొందుతారని మొదటి మాటగా నీవు మాట్లాడావు. నీకు స్తోత్రము ప్రభువా, స్తోత్రము ప్రభువా, స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. రెండవదిగా ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందామని నమ్మండి. నీకోసం అవసరమైతే లేని వాటిని కల్పించైనా సరే నీకు ఇస్తాను నా కుమారి అన్నావు. ఈరోజు లేని వాటిని అవసరమైతే నీ కోసం కల్పించే నేను నీకు వచ్చేటట్టు చేస్తానా కుమారుడా. నీవు నన్ను నమ్మొచ్చు, సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఈరోజు నీవు మాట్లాడావు. ఆ మాటను బట్టి కూడా నీకు వందనాలు, వందనాలు. మూడవదిగా నీవు నన్ను ఘనంగా ఎంచాలి గాని సమస్యల్ని, రోగాలని, అప్పులని, సైతానుని, దయ్యములని ఘనంగా ఎంచొద్దు. నువ్వు వాటిని నాకంటే ఘనంగా ఎంచితే అవి నీ మీదకి ఎక్కుతాయి, నిన్ను తొక్కుతాయి. జాగ్రత్త, నీవు వాటిని లెక్క చేయొద్దు. నీకు నేను తోడై ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో అన్నిటికంటే పైనున్నవాడును, బలవంతుడను, శ్రీమంతుడను నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను. తగిన కాలమందు నేను నిన్ను హెచ్చించెదను. నీవు విశ్వసించి ధైర్యముగా నుండు. సాతానుకు ఎడమియొద్దని ఈరోజు మూడవ మాటగా మాట్లాడావు. ఈ మూడు మాటలు నా ప్రభు మా గుండెల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేసి మమ్మల్ని బలపరిచి రాగల దినములో నీ కార్యములన్నీ స్వతంత్రించుకొని నిన్ను మహిమపరిచినట్లు మమ్మల్ని బలపరచమని ఇంత మంచి మాటలు మాకు అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యలు, రోగాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు అన్ని కూడా యేసు నామములో తొలగిపోవును గాక, ఆమేన్. మా బిడ్డల విశ్వాసమందు బలవంతులై ఉండి బలహీనులను కూడా బలపరచాలి. గుండె చెదరిన వారిని నా బిడ్డలు ఆదరించాలి. కలతల్లో కృంగిన వారిని నా బిడ్డలు వెన్ను చరిచి నిలబెట్టాలి. బలహీనులకు నా బిడ్డలు ఓతమియాలి. కృంగిన వారిని నా బిడ్డలు లేవనెత్తాలి. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. భయంకర జబ్బులు వదిలిపోవాలి, దయ్యాలు వదిలిపోవాలి, అన్యజనులు రక్షింపబడాలి. నీ బిడ్డలను అలా బలపరచమని, నీ బిడ్డల్ని వాడుకోమని, వారి ప్రార్థన, వారి విశ్వాసాన్ని నెరవేర్చమని అలా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు పలికిన వాగ్దానాలన్నీ నెరవేర్చి నీ బిడ్డల్ని గొప్ప స్థితిలో ఆశీర్వదించాను. అయ్యా, ఒక ఇల్లు కిరాయి కోసం అడిగితే నీ కులం ఏంది అని అడుగుతున్నారు, నీ మతం ఏందని అడుగుతున్నారు. అద్దె ఇంటిని అడిగితే నా ప్రభా నీ బిడ్డలు అద్దె ఇళ్ళకి తిరగాల, నీ బిడ్డల అద్దె ఇళ్ళకి తిరగాల. నీ బిడ్డలకు సమృద్ధి నీవు ప్రభువా, నిలవరమైన నివాసాలు సొంతంగా వారికి ఇవ్వు. అవసరమైతే నీ బిడ్డలే ఇంకొకరికి అద్దెకి ఇచ్చేటట్టు చేయి తండ్రి. నీకు స్తోత్రము, స్తోత్రము. నిలవరమైన నివాసాలు ఇవ్వు, జాబ్స్ ఇవ్వు, సమృద్ధినివ్వు, ఇవ్వండి. నీ బిడ్డలు అనేక మందికి పని కల్పించాలి ప్రభువా. వారి పంటలు పండేటట్టు చేయండి, వారి పనులు ఆశీర్వదించబడేటట్టు చెయ్యి, వారికి పదోన్నతి కల్పించు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలు చదువులో రాణించేటట్టు చెయ్యి, విద్యలో రాణించేటట్టు చేయి. యేసు నామములో జయము కలగాలి. నీ బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్ కూడా నీ బిడ్డలకి రావాలి, ఉన్నత హోదాల్లోకి వెళ్ళాలి. నీ బిడ్డల కుటుంబాల్లో ఇంకా ఎవరు వ్యసనాల్లో ఉన్నారో, మారకుండా ఉన్నారో వారు కూడా యేసు నామములో మారిపోవాలి. ఆ పరిస్థితులు కల్పించి వారిని లొంగదీసి రక్షించు. నీ బిడ్డల్ని బలపరిచి యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేలాది మంది బిడ్డలు వారు సహా దీవించబడుదురు గాక, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి.
మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదా తోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 విల్లరా, పాల్ యాంగిచో గారు బల్లా కుర్జీ సైకిల్ పొందాడు, విత్ బ్రాండ్ కంపెనీ పేరు కూడా చెప్పి. అలాంటివి నేను చాలా పొందాను, చాలా 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 పొందాను. మీరు కూడా పొందుతున్నారు, పొందబోతున్నారు. ఖచ్చితంగా మీరు పొంది సాక్ష్యం ఇస్తారు. ఆమేన్. ఆమేన్. ధైర్యంగా ఉండండి, కృంగిపోయి సైతాను గడికి అవకాశం ఇవ్వకండి.